Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. So నేనైతే మీషో నుంచి చాలా ప్రొడక్ట్స్ అయితే కిచెన్ ప్రొడక్ట్స్ యూస్ఫుల్ అయ్యేవి ఆర్డర్ చేశాను. సో మీకు కూడా చూపిస్తాను, ఏదైనా యూస్ఫుల్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో లెట్స్ సీ ఏముందో దీంట్లో. ఫస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి స్పూన్స్ హోల్డర్ అనమాట. సో లాస్ట్ టైం మా బాబు ఒకటి పార్ట్ చేశాడు, దానికోసం అని వేరే స్పూన్ హోల్డర్ అయితే తీసుకొచ్చాను. సో ఇట్లా ఉంది, మంచి డిజైన్ వచ్చింది ఇక్కడ స్టైలిష్గా. అండ్ ఇది కూడా వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎగ్జాంపుల్ స్పూన్స్, దెన్ ఇక్కడ సీజర్స్, సో ఇట్లా ఇలా ఉంటాయి అన్నమాట. సో క్లమ్జీగా లేకుండా ఎక్కడిదక్కడ పార్టిషన్స్తో ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా క్యూట్గా ఉంది. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది. సెకండ్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. చిన్నది క్యూట్గా వచ్చింది కదా. సో ఇట్లా ఒకటి ఉంటుంది అనమాట మనకి. ఇదేంటి అంటే నట్స్ కట్టర్ అనమాట. సో ఆల్మండ్స్ కానీ సో ఏదైనా దీంట్లో వేసేసి మనం ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ నుంచి వచ్చేస్తాయి అనమాట, చాపర్ లాగా. ఇది మనకి ఏదైనా సేమియాలోకైనా లేకపోతే స్మూదీస్లోకైనా మనం నట్స్ చాప్ చేసుకొని వేసుకుంటాం కదా, అది క్విక్గా కావాలి. ఆల్మండ్స్ స్పెషల్గా అది కట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి సో దీంట్లో అయితే క్విక్గా అయిపోతుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్. నేను ఇది ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఎట్లా వస్తుంది అని చెప్పేసి, ఓకేనా. అండ్ ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసెస్ అన్ని ఇక్కడ టాప్లో ఇస్తాను, సో చూడండి, యుల్ గెట్ అన్ ఐడియా. అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని 200 బిలోనే అనమాట. కొన్ని ఆల్మండ్స్ తీసుకొని ట్రై చేస్తున్నాను ఎలా వస్తున్నాయని చెప్పి. తిప్పాలన్నమాట, అంటే మంచిగానే వచ్చింది. ఎప్పుడైనా క్విక్గా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఏంటి అంటే ఇది. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్తోని ఒక స్పూన్ లాగా వచ్చింది అనమాట, ఒక గింటే. కాకపోతే దానికి ఇట్లా పైన ఇట్లా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనం ఇట్లా చిల్లుల గంటతో తీస్తున్నప్పుడు చిన్న ఐటమ్స్ అయితే పర్వాలేదు, పెద్ద ఐటమ్స్ అయితే ఎక్కువ రావు కదా. సో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఇట్లా సింగిల్ ఐటమ్ ఇట్లా పట్టుకొని మనం ఇట్లా ఆయిల్లో ఇట్లా ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వడ ఉందనుకోండి, సో వడాని ఇట్లా పట్టుకొని మనం ప్రెస్ చేస్తే సో దీంట్లోంచి ఇక్కడ కింద ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట అట్లా. అండ్ దెన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక చాపర్, వెజిటబుల్ చాపర్. సో మీరు ఇలా అనేది చూసుంటారు, మీరు కూడా యూజ్ చేసాం అలా అనేది. సో అప్పుడప్పుడు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఈ కింద స్టక్ అవుతూ ఉంటుంది, సరిగ్గా బ్లేడ్స్ ఉండవు. అండ్ ఇట్లా లాగడం కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందే కాబట్టి ఇదేంటంటే దాని లేటెస్ట్ వర్షన్ ఇట్లా పై ఇట్లా వచ్చింది అనమాట. సో ఇట్లా మనం పైన ఇట్లా సెట్ చేసుకొని మనం ఇట్లా క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. అక్కడ జస్ట్ ఎక్కువ ప్రెషర్ పెట్టిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదా బ్లేడ్స్, సో వాటిలలో మనకి వెజిటబుల్స్ అన్ని చాప్ అయిపోతాయి. మనము ఈజీగా ఉంటుంది అనమాట, ఈజీ మెయింటెనెన్స్. సో నిమిషాల్లో మనకి వెజిటబుల్స్ అన్ని చాప్ అయిపోతాయి. దట్స్ ఇట్. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది. సో చూద్దాం దీంట్లో ఏముందో. సో ఇది వచ్చేసి స్టీమర్ అనమాట, ఇట్లా ఉంటుంది, చూపిస్తాను. మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. దీంట్లో మనకి కార్న్ కానీ లేకపోతే స్వీట్ పొటాటోస్ కానీ, క్యారెట్స్, వెజిటబుల్స్, బ్రాకలీ, కాలీఫ్లవర్ ఏదైనా వేసేసి ఇట్లా క్లోజ్ చేసి మనం స్టీమ్ చేయొచ్చు. అంటే ఏ గిన్నెలో అయినా వాటర్ వేసేసి పైన ఇది పెట్టేసి మనము 5-10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. ప్యూరీస్ చేస్తారు కదా కొంతమంది చిన్న పిల్లలకి, యాపిల్స్ అవి ఇవి ప్యూరీ, క్యారెట్స్ చేస్తారు కదా, సో వాళ్ళకి స్టీమ్ చేయడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా సాలడ్స్ తినే వాళ్ళు ఉంటే రా సాలడ్స్ అప్పుడప్పుడు మనకి ఏంటంటే కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టీమ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్టీమర్స్ అయితే మంచిగా యూజ్ అవుతాయి. అండ్ సాలడ్స్ ప్రిపరేషన్స్ మాత్రం నెంబర్ 1 ప్రోడక్ట్ ఇది. సో కంపల్సరీ ఇది యూజ్ చేయొచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అంట ఇది. మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఐటమ్. సో ఇది ఏంటి అంటే సో ఇట్లా వచ్చిందనమాట.
మన ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ కి మనకి సైడ్ లో ఇట్లా పెట్టుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి సబ్బు ఇంకా డిష్ వాషర్ బార్స్ కానీ లిక్విడ్స్ ఉంటాయి కదా, సో దీంట్లో స్టాండ్ లో పెట్టుకోవడానికి అనమాట. మనం సింక్ దగ్గర ఇట్లా సైడ్ కి పెట్టుకుంటుంటే ఊక పడిపోతూ ఉంటాయి, బాగుండదు కదా, కింద అంతా మురికి అవుతుంది. కాబట్టి మనము ఇట్లా హోల్డర్ లాగా ట్యాప్ కి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సో ఇట్లాంటి మనకి హోల్డర్స్ కూడా ఇచ్చారు, సో మనం మంచిగా పెట్టుకోవచ్చు. ట్యాప్కి ఇలా ఆర్గనైజ్ చేసుకొని మనకు కావాల్సిన థింగ్స్ దాని మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. ఇదన్నమాట, మంచిగా ప్యాక్ చేశారు దీంట్లో. సో ఇవేంటి అంటే డిఫరెంట్ కట్టర్స్ అనమాట, ఫ్రూట్ కట్టర్స్. సో పీలింగ్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ స్కూపింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ స్కూప్ చేయడానికి అండ్ దీన్ని గ్రేట్ చేయడానికి. సో డిఫరెంట్ షేప్స్ లో, డిఫరెంట్ పీలింగ్ మెథడ్స్ లో మనము ఫ్రూట్స్ కి యూజ్ అవుతుంది అనమాట. స్పెషల్ గా కిడ్స్ ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ లంచ్ బాక్స్ లో వాళ్ళకి డిఫరెంట్ షేప్స్ లో అట్లా పెడితే వాళ్ళకి నచ్చుతుంది. కాబట్టి సో ఇది ట్రై చేయొచ్చు. సో ఇట్లా ఒక వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము, తీసుకొని ఇవి ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇది యూజ్ చేస్తున్నాము. వాటర్ మిలన్ డిఫరెంట్ షేప్లో అయితే వచ్చింది, కాకపోతే కట్ చేయడానికి కొంచెం కష్టమే అయింది, అంత ఈజీ అయితే కాదు. ఇట్లా రౌండ్ వస్తుంది అనమాట. ఇది ఈజీగానే ఉంది, ఇలా సర్వ్ చేస్తే కిడ్స్కి చాలా నచ్చుతుంది. నెక్స్ట్ చిన్న ఐటమే ఇట్లా ఇచ్చాడు. సో ఇదేంటి అంటే మన వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పొట్టు తీసేదంట. సో దీంట్లో వేసి ఇలా ప్రెస్ చేస్తే మొత్తం పొట్టు అంతా బయటకు వచ్చేస్తుందంట. సో ఎందుకంటే పొట్టు తీసుకోవడం చాలా కష్టం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు స్పెషల్గా. చాలా కొంచెం క్వాంటిటీ అంటే పర్వాలేదు, కానీ ఎక్కువ క్వాంటిటీస్తో తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇలాంటి గ్యాడ్జెట్స్ ఏమైనా యూజ్ అవుతాయేమో అనుకుంటున్నాను, బట్ లెట్స్ సీ. కొన్ని ఉల్లిపాయలు అయితే తీసుకొని దాంట్లో వేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తే నీట్గా అయితే రాలేదు, సగం సగం అలానే ఉంది. నాట్ వర్త్ అనిపించింది, ఈ ప్రోడక్ట్ని ఇగ్నోర్ చేయడమే బెటర్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్, చాపింగ్ బోర్డ్ అనమాట. వుడన్ది చాపింగ్ బోర్డ్. మా దగ్గర అది ప్లాస్టిక్ ది అవి ఉన్నాయి. సో చెప్తున్నారు కదా ఇప్పుడు ప్లాస్టిక్ ది కట్ చేస్తే అది ఇట్లా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. బాగుంది క్వాలిటీ, సో ఇది ట్రై చేయొచ్చు. సైజ్ అయితే బాగానే ఉంది అండ్ ఫినిషింగ్ కూడా మంచిగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఐటమ్. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు గినక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. See you in the next video. Bye bye.